సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆ పేరుకు పరిచయ వాక్యాలు అక్కర్లేదు. చందమామ ఉన్నంతసేపు వెన్నెల ఎలా ఉంటుందో, సినీ పరిశ్రమ ఉన్నంతసేపు ఆ సిరివెన్నెల పేరు అలాగే ఉంటుంది. ఆయన మే 20 తారీఖుతో ఆయనకొక 70 సంవత్సరాల వయసు నిండింది. స్వర్గస్థులైపోయినప్పటికీ ఆయన వ్యక్తిగా, భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ ఆయన పాట మనతోనే ఉంది. అది బతికే ఉంది. అది ఎప్పటికీ అజరామరంగా అలాగే వెలుగుతూ ఉంటుంది. వెన్నెల కురిపిస్తూ ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సిరివెన్నెల గారి పాటల గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పాటే ఒక ఆణిముత్యమే. పండిత పామరులందరినీ ఆయన ప్రతి పాట ఆలోచింపచేస్తుంది, చేస్తుంది, ఆహ్లాదపరుస్తుంది. చల్లని వెన్నెల. ఏ రోజైతే 'సిరివెన్నెల' అనే ఒక సినిమాని కె. విశ్వనాథ్ గారు తీశారో, ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. అప్పటినుంచి ఆయన పాటల్లో లాలిత్యం, మాధుర్యం మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఆయన, ఆయన అహర్నిశలు ఒక మంచి పాట ఇవ్వాలి. అది అందరిలో మిగిలిపోవాలి, ఆలోచింపచేయాలి, ఆనందింపచేయాలని తలంపుతోనే ఆయన పాటలు రాసినట్టుగా మనకవుతుంది. ఏదో సినిమా పాట, ఏదో ఒక ఇద్దరు హీరోల మధ్య కాసేపు ఒక 5 నిమిషాల పాటు ఒక డాన్స్ చేయడానికి మాత్రమే ఉంటుంది అని ఆలోచించకుండా ప్రతి పాటకి ఒకే విలువ ఇచ్చి, ఆ విలువలు కాపాడుతూ, విలువలు చొప్పించి అంటే అక్కడ విలువలు చొప్పించాల్సిన అవసరం కూడా లేని స్థితిలో కూడా ఆయన విలువలు పాఠకుడికి కొంచెం వినోదంతో పాటు కొన్ని విలువలు కూడా నేర్పాలి. అలాగే తెలుగు సాహిత్యం తాలూకా మధురిమలు వాళ్ళకి రుచి చూపించాలని తపించి, శ్రమించి ఒక ప్రతి పాటని ఆయన అనుభవిస్తూ అంటే ఎలాగంటే, అప్పుడు మనకి అమృత మథనం జరిగింది. సముద్ర మథనం జరిగినప్పుడు అమృతాన్ని దేవతలు అలాగే అక్కడ గరళం కూడా పుట్టింది. ఆ గరళాన్ని పరమశివుడు తన కంఠంలో నిలుపుకున్నట్ట మొత్తం నాశనం అయిపోద్ది. అలాగే ఈ పాటలు రాసినప్పుడు అమృతాన్ని మన మనందరికీ పంచిపెట్టి అంటే ఆడియన్స్‌కి పంచిపెట్టి ఆ విషం ఏదైతే ఉందో ఆయన 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 తీసుకునేవాడనమాట. అందుకే ఆయన చాలా తొందరగా చనిపోయాడు వ్యక్తిగా. పాట బతికింది. ఆయన చనిపోయాడు. అటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి మన తెలుగు అంటే తెలుగు పాటకి సాహిత్యంలో ఒక చోటు కల్పించినటువంటి కవులలో ఒక మహాకవి, మధుర కవి, వెన్నెల కవి ఎవరంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని చెప్పాలి. ఇంతకు ముందు వాళ్ళు కూడా కావ్య గౌరవం ఉండదు. సినిమా పాట అంటే కాలక్షేపం పాట, సినిమాల కోసం సినిమాల పట్లే చాలామందికి అందరూ చూస్తున్నా దాని దృష్టికోణం వేరుగా ఉంటుంది. అయితే సాహిత్యవేత్తల్లో ఇది సాహిత్యం కాదు, దీనికి ఛందస్సు లేదు, దీనికి నియమం లేదు, ఇంకోటి అనుకుంటూ తెలుగు సినిమా పాటకు మటుకు కావ్య గౌరవం ఇంతకుముందు కలకని పరిస్థితుల్లో చాలామంది మహా అద్భుతమైనటువంటి కవులు ఇంతకుముందు వచ్చి అలాంటిది తప్పు. సినిమా కవులు మిగిలినటువంటి కవుల కన్నా రెగ్యులర్ కవుల కన్నా చాలా గొప్పవాళ్ళు అని ప్రూవ్ చేసినటువంటి ఒక పరంపర ఉంది. ఆ పరంపరలో సీతారామ శాస్త్రి గారు ఒకరనమాట. ఏదో 4 పదాలు ఒక లైన్‌లో పెట్టి, అది పల్లవని ఇంకో 10 పదాలు పెట్టి చరణం అని రాసిన కవులు కాదు వీళ్ళు. అందులో ఎంతో భావం, ఎంతో భావం అంత భావం అలాగా చొప్పించి, అలాగే అందులో ఎంతో ఇందాక మాట్లాడుకున్న విలువలు చొప్పించి, ఆ వ్యక్తిత్వ వికాసానికి కూడా చోటు కల్పించి ప్రతి ఒక్కడిని ఆ పాటల జోలికి వెళ్ళకూడదు. వెళ్తే అది మనం ఇప్పుడు చెప్పుకుంటూ పోతే అసలు మామూలుగా ఉండదనమాట. కొన్ని రోజుల పాటు అదే చెప్పుకుంటూ వెళ్ళాలి. సిరివెన్నెల సాహిత్యం, సిరివెన్నెల సినిమా పాటలు అనడానికి లేదు. సిరివెన్నెల ప్రతి పాట కూడా సాహిత్యంలో అంతర్భాగం. ఒక కవిత్వమే ఒక రకంగా చెప్పాలంటే ఒక కవిత్వం ప్రతి పాటని. ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్నటువంటి అద్భుతం ఏంటంటే, అలనాడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఉన్నటువంటి మల్లాది రామకృష్ణ శాస్త్రి, సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, ఆ తర్వాత ఆత్రేయ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయన మహాకవి. కవిత్వంలో కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. సి. నారాయణ రెడ్డి ఆయన ఎన్ని కవిత్వాలు రాశారు, ఎన్ని పుస్తకాల సంకలనాలు వచ్చాయి. వీళ్ళందరూ అద్భుతమైన కవులు. ఇంకా ఆత్రేయ గారు ప్రజల్లోంచి వచ్చిన కవి. ఎలత పదాలతో అద్భుతమైనటువంటి సినిమా పాటలు రాసి, సినిమా పాట కీర్తిని మొత్తం ఎక్కడికో పెంచినటువంటి కవులు వీళ్ళంతా. వేటూరి సుందరరామూర్తి గారు. ఇంకా ఆయన గురించి మనకు మాటలు సరిపోవు చెప్పడానికి. ఇలాంటి ఈ కవి పరంపరలో తెలుగు సినీ కవుల అద్భుత కవుల పరంపరలోంచి వచ్చిన ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన 29వ ఏట సుమారుగా ఆయనకి 29 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి చనిపోయే వరకు సుమారు 4 దశాబ్దాల పాటు ఆయన అదే తపస్సులాగా సినిమా పాటే ఆయన ఇంకా ప్రపంచంలాగా అదే తపస్సులాగే అలా రాస్తూ
ఆయన ఆవిరైపోయారు ఒక రకంగా చెప్పాలంటే. ఆయనకి ఏమి వచ్చింది అంటే మన శ్రోతల శ్రోతలంటే పాటలు విన్న వాళ్ళ ఆనందమే ఆయనకి పరమావధిగా మిగిలింది. ఏం అవార్డులొచ్చాయి రాలేదని కాదు. అవన్నీ ఆయన ఎప్పుడు చూసుకోలే. ఆయన పొంగితే ఏదో పొంగిపోయి, లేదంటే ఏదో ఆయన పాట బాలేదంటే బాలేదని విమర్శలుంటారు. చౌకబారు విమర్శలు కూడా ఆయన ఎదుర్కొనే ఉంటారు. కాదనట్లేదు. కానీ వాటన్నిటికి ఇవ్వకుండా ఒక పాటకి ఎంతివ్వాలి? దర్శకుడు అతనికి తెలిసి తెలియని తనంతో ఏదైనా ఒక విషయం అడిగితే, ఆ తెలిసి తెలియని తనాన్ని కూడా అర్థం చేసుకొని ప్రేక్షకుడికి, అలాగే శ్రోతకి, పాట వినేవాడికి, ఆడియన్స్‌కి అర్థమయ్యేలాగా ఎంతో అర్థవంతంగా ఆయన పాటలు రాసిచ్చారు. దర్శక నిర్మాతకి అంత తెలీదు. ఎందుకంటే అంత జ్ఞానం ఉండదు. సాహిత్యం పట్ల ఉండదు. ఒక మంచి పాట కావాలి. అది సినిమాకి వచ్చినటువంటి ప్రేక్షకులను అలరించాలి. ఆ పాట నిలిచిపోవాలి తన బ్యానర్‌లోనే ఆ కోరికతో వాళ్ళొస్తారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలియనితనాన్ని బయట పెట్టకుండా ఈయన దా ఈ ఈయన ఆ పాటల్లో కూడా విలువలు చూపించి ఒక సరస్వతి పుత్రులు వీళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే. ఎన్నో అవార్డు పొందొచ్చు, ఇంకోటి పొందొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇంకా ఏంటంటే శిఖరాయమానమైనటువంటి కీర్తిని సంపాదించారు వాళ్ళు. శిఖరాయమానమైన కీర్తిని సంపాదించారు. అయితే అటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఇంత చెప్పుకున్నది ఏంటంటే, ఒక చాలా అరుదైన గౌరవం కలిగిందన్నమాట. కవులకు గాని, ఎవరైనా ఇటువంటి మహానుభావులు వాళ్ళు చేసిన కృషిని గుర్తించి వాళ్ళు చనిపోవడం ఏంటి, పాటల్లో బతికే ఉన్నారనుకున్నాం కదా! వాళ్ళకి ఒక విగ్రహం పెట్టాలని చెప్పేసి ఆయన పుట్టినటువంటి గడ్డ అనకాపల్లి. విశాఖపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి అనకాపల్లి. ఆ అనకాపల్లిలో 70 సంవత్సరాలు పూర్తయ్యాయి ఆ మహనీయుడికి. అక్కడ ఒక విగ్రహాన్ని అంటే 4 రోడ్ల కూడలంటారే, ముఖ్య కూడలి మెయిన్ జంక్షన్ అంటాం. ఆ జంక్షన్‌లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు శాశ్వతంగా మనందరికీ కనబడేటట్టుగా ఒక విగ్రహం పెట్టాలని ఒక నిర్ణయం చేసినట్టుగా అనకాపల్లి ఎంపీ కొణతాల రామకృష్ణ గారు చెప్పారు. అయితే ఆ విగ్రహానికి 20,00,000 ఖర్చు అవుతుందన్నట్టుగా ఒక అంచనా. ఈ 20,00,000కి అంచనా ఆయనకి దేశ విదేశాల్లో ఎంతోమంది అభిమానులున్నారు. శాస్త్రి గారికి ప్రత్యేకించి అభిమానులున్నారు. ఆయన పాటకు అభిమానులున్నారు. ఆ తానా అంటాం గదా! అమెరికాకి సంబంధించినటువంటి తెలుగు వాళ్ళ అసోసియేషన్. ఆ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా. ఆ తానాకు సంబంధించినటువంటి ఆ సంస్థ సిరివెన్నెల శాస్త్రి గారి మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ ఆ 20,00,000 మేము ఎంతైతే అంత మేము ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళకి ముందుకు రావడం నిజంగా అభినందనీయం. తానా సంస్థను కూడా ఒక మంచి కార్యక్రమం చెప్పడం అభినందనీయం మాట. ఒక అనకాపల్లిని ఒక ఊరు నుంచి ఒక అద్భుతమైనటువంటి కవి, మధురమైన కవి సిరివెన్నెల రావడంతో ఆ గడ్డలో ఉన్నటువంటి ప్రజలంతా చాలా ఆనందపడ్డారన్నమాట. ఆనందపడుతూనే ఉంటారు. సిరివెన్నెల మా అనకాపల్లికి చెందినాయన అని చెప్పుకొని గర్వపడతారు. అటువంటి చోట సిరివెన్నెల గారికి అభిమానులు అంటే తానా వాళ్ళైనా అభిమానులందరూ కలిసి ఒక విగ్రహం రూపంలో ఆ మెయిన్ జంక్షన్‌లో పెట్టుకోవడం నిజంగా సాహిత్యానికి, తెలుగు సినిమాకి, తెలుగు సినిమా పాటకి దక్కిన అరుదైన గౌరవం అనుకోవచ్చు. ఆయన పాట మన చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. ఆయనెప్పుడు మన గుండెల్లో ఉంటాడు. అంతటి సాహిత్య సంపద మనకు అందించి వెళ్ళిపోయారు ఆయన మహానుభావుడు. భౌతికంగా లేకపోయినా ఇందాక చెప్పినట్టుగా పాట రూపంలో చిరస్థాయిగా ఆయనకు మిగిలే ఉన్నాడాయన. ప్రతిరోజు మనం పాటలు వింటూ ఉంటే ఆయన పాట ఏదో ఒక పాట మనల్ని తట్టి లేపుతుంది. అలాగే మేలుకొలుపుతుందనమాట. అంత అభ్యుదయ కవిత్వం కూడా పాటల్లో ఇచ్చారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ పాటలో ఆ స్పేస్ ఉందా లేదా కూడా కాకుండా ఆ స్పేస్‌లో చూపించి మళ్ళా దానికి అతుకుల మంతులు అవ్వకుండా చాలా శ్రావ్యంగా, మధురంగా మళ్ళా మ్యూజిక్ డైరెక్టర్‌లు చేసినటువంటి దాన్ని కూడా బుల్డోజ్ చేయకుండా సాహిత్యం, సంగీతం సమపాళలో ఉండడానికి వీలుగా ఆయన మదించి ఆయన పాటంటూ రాస్తే 10 నిమిషాల్లో రాయంటే ఒక పాటకి ఎంతలాగా ఇవ్వాలి, ఎన్ని వెర్షన్స్ ఇవ్వాలి అని ఆయన అలా, అలా, అలా మదిస్తూనే, శోధిస్తూనే అలాగా శ్రమిస్తూ మనకి ఎన్నో ఆణిముత్యాలు తెలుగు పాటలు సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల సినిమాతో మొదలుపెడితే మొదటి పాట ఆయన చివరి క్షణం దాకా రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం అని అసలు సందేహం లేకుండా చెప్పుకోవచ్చన్నమాట. కొన్ని సినిమాలు కొన్ని కారణాల వల్ల ఆడకపోయినా ఆయన పాట నిత్యం ప్రతి పాట అంటే ఫ్లాప్ సినిమాలో కూడా ఆయన పాట రాస్తే పాట వరకు ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జీవించలేరనే మాటకు తప్పితే ఆయన పాట మటుకు సజీవంగానే ఉంటుంది. అది నిత్య నూతనంగానే ఉంటుంది. 86లో సిరివెన్నెల రాసిన పాట ఇప్పుడు కూడా వింటే అది మనకి చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది ఫీల్. ఇప్పటి తరం వాళ్ళు కూడా ఆ పాట చూసి ఈయన ఇంత బాగా రాసారా? ఇలా ఉండి మామూలుగా ఉండి ఈ మనిషి ఇంత బాగా పాట రాసారా? అనే భావన కలుగుతుందన్నమాట. ఇంతకు ముందు కూడా మనం చూస్తే
మన తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎవరు ముందుకొస్తే ఏంటి గానీ, మన మహాకవి శ్రీశ్రీ గారు, అలాగే ఆరుద్రగా కీర్తింపబడి తెలుగు సమగ్ర సాహిత్యాన్ని రాసినటువంటి ఆరుద్ర గారు ఆయన కూడా సినిమా పాటల్లో అద్భుతమైనటువంటి పాట. వాళ్ళిద్దరూ మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వైజాగ్ నుంచి వచ్చారు కాబట్టి, ఆ వైజాగ్‌లో బీచ్ ఒడ్డున వాళ్ళిద్దరి విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా ఒక మంచి సంస్కారవంతమైనటువంటి ప్రయత్నంగా చెప్పాలి. ఆ తర్వాత వేటూరు గారి ఆయన ఎక్కడైతే జన్మించారో పెదకళ్ళేపల్లి అనే ఆ ఊరిలో వేటూరు గారిని నిలువెత్తు విగ్రహం కూడా ప్రతిష్ఠించి సాహిత్యవేత్తలంతా కూడా వాళ్ళకి ఒక గౌరవం క్రియేట్ చేశారన్నమాట. ఆ విగ్రహం చూస్తే మా ఊర్లో మహనీయుడు పుట్టాడా అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత మనం పరిశీలిస్తే ఇప్పుడు అనకాపల్లిలో సిరివెన్నెల గారి విగ్రహం త్వరలో పెట్టనున్నారు. ఒక మెయిన్ జంక్షన్‌లో దానికి తానావాడికి అభినందనీయం. అలాగే అక్కడ ఎంపీ కొణతాల రామకృష్ణ గారు ఈ విషయం తెలియజేశారు. మా సిరివెన్నెల గారిని మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి. కాబట్టి వీళ్ళందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. అలాగే సీతారామ శాస్త్రి గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అటువంటి మంచి పనులు ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఇచ్చిన గౌరవం లేదా ఆయన అరుదైన గౌరవం కాదు. మన ఆయన రాసిన పాటకు మనం ఇచ్చుకున్న గౌరవం. ఆయనకిచ్చిన గౌరవం ఆయన స్వర్గస్థులైపోయారు. ఆయన అక్కడ ఎక్కడో దేవేంద్రుడి సభలో కూర్చొని ఏం రాసుకుంటున్నారో సిగరెట్ కాల్చుకుంటూ ఏ పాట రాసుకుంటున్నాడో మనకు తెలీదు. వాళ్ళని అలరిస్తూ ఉండొచ్చు దేవతల్ని. మనం మటుకు మనకు మనం గౌరవించుకున్నట్టు ఇటువంటి మహనీయులు మనం గౌరవించుకుంటే ఈ విగ్రహం ఎంతోమంది విగ్రహాలు అన్ని చోట్ల చూస్తుంటాం. వాళ్ళు ఏం చేశారో జాతికి మనకు తెలియదు గానీ, సినీ జాతికి, సినీ పరిశ్రమకి, సినీ పాటకి అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఆ అనకాపల్లిలో ఒక విగ్రహం అనేది పెట్టాలనుకోవడమే గొప్ప ఆలోచన. దానికి తానా లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఔదార్యవంతులు. వెంటనే దానికి రూపం దిద్దుకునేలాగా ఆయన 70 ఏట ఈ ఇది ఇటువంటి అరుదైన గౌరవాలు ఇంకా ఆయన ఎన్నో అందుకోవాలి. కాబట్టి ఆయన పాట కలకాలం నిలిచిపోతుంది. అలాగే ఆయన ఆయన యొక్క విగ్రహాలు కూడా ఇలా వస్తూ ఉంటే మనందరికీ కూడా సాహిత్యాభిమానులకి, తెలుగు సినిమా అభిమానులకి, పాటాభిమానులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎంతో ఈ వార్త వింటేనే చాలామందికి చాలా ఉద్వేగంగా అనిపించింది. ఎక్సైటెడ్ చాలామంది కూర్చొని ఈ సాహిత్యాభిలాషులు చాలా గొప్ప విషయం కదండీ! ఆ మహానుభావుడండి. ఆయన ఆయన రాసిన పాటలన్నీ తలుచుకోవడం ఇవన్నీ మే 20 ఆయన పుట్టినరోజు నుంచి ఇలా జరుగుతున్నాయన్నమాట. ఇంకా మాటేంటిది అది తెలుగు పాట రాసాడు కాబట్టి నేనొక సాహిత్యాభిమానిగా, సిరివెన్నెల అభిమానిగా నేను కోరుకునేదేంటంటే, ఆయన పుట్టినరోజైనటువంటి మే 20లో సాహిత్య వారోత్సవాలు ఏదైనా పెట్టి, లేతే మంచి పాటలు రాసినటువంటి కవులు కూడా ఆయన పేరు మీద ఏదైనా అవార్డు కూడా ఇస్తే, ఆయన పేరు ఇంకా చిరస్థాయిగా ఉంటుంది. యువ రచయితల కంటే, యువ గీత రచయితలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన పేరు చిరస్థాయిగా ఉండడానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా, అంటే సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఏదైనా జరిగితే మంచిది. మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఒక అవార్డ్ జరిగితే మంచిదని నాకనిపిస్తుంది. అది మీకు సూచిస్తున్నాను. కాబట్టి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కవితా జోహార్లు అర్పించుకుంటూ సెలవు.